ద్రోణ పర్వం చాలా గొప్పది. ద్రోణ పర్వం అంతా యుద్ధమే, ఏముంది అనద్దు. మానవ సహజమైన రాగద్వేషాలు, అదృష్టాలు, దురదృష్టాలు ఉన్నట్టుండి దృశ్యం మారిపోవడం, ఏ సినిమాలోనూ మీరు చూడని బ్రహ్మాండమైన మలుపులన్నీ ద్రోణ పర్వంలో ఉంటాయి. అభిమన్యుడిది హత్య, అది యుద్ధం కాదు. ఇది ఒక్క వాలుండి 16 ఏళ్ళు కూడా నిండన వాడిని పెట్టుకుని ద్రోణుడు, కృపుడు, శల్యుడు, శరుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, సోమదత్తుడు, బాల్లికుడు, భూరిశ్రవుడు, ఇంతమంది సిగ్గు లేదా? వాడు చుట్టూ నిలబడి చంపేస్తారా వాడిని? దాని యుద్ధం అంటారా, హత్య అంటారా? అందుకే అర్జునుడికి మంటెత్తిపోయి, మీరు ఒక్కడిని ఇంతమంది కలిసి చంపారు కదా, మీ అందరినీ నేను ఒక్కడిని చూస్తాను అని 14 రోజు బయలుదేరాడు. భారతంలో ద్రోణపర్వం ముఖ్యం నన్ను అడిగితే, భగవత్కరుణ ఎలా ఉంటుందో తెలియాలన్నా, యుద్ధం అంటే ఎలా ఉంటుందో తెలియాలన్నా, అప్పటికప్పుడు జీవితంలో దృశ్యాలు మారిపోవడం ఎలా ఉంటుందో తెలియాలన్నా, అంతేకాదు మనం భగవంతుడిని జీవితానికి సారథిగా వరించగలిగితే ఎంత ప్రమాదం నుంచైనా ఆయన ఎలా కాపాడతాడో ద్రోణపర్వం ద్వారా తెలుస్తుంది.